ఇండియన్ రైల్వేస్కు భారీ డిమాండ్ ఉంటుంది. నిత్యం లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కొన్ని మార్గాల్లోని రైళ్లలో అయితే కాలు పెట్టేందుకు కూడా స్థలం ఉండదు. అయితే బెర్త్ కోసం అయితే నెలల ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కరోజు ముందు కూడా ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పిస్తుంది. అదే రైల్వే ప్రయాణికుల ఆపద్బాంధవుడు తత్కాల్. ఈ టికెట్ బుకింగ్ విధానం ద్వారా ఒక్కరోజు ముందే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే తత్కాల్లో టికెట్ దొరకడం అంత ఈజీ కాదు. క్షణాల్లోనే టికెట్లన్నీ మాయమవుతుంటాయి. దీని వెనుక పెద్ద స్కామే ఉందంటూ ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. అసలైన ప్రయాణికులకు మాత్రమే తత్కాల్ టికెట్లు అందేలా చూడడానికి తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూల్ కూడా జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ ధృవీకరణ ఉన్న యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ కీలక మార్పుతో అనధికారిక టికెట్ బుకింగ్లను గణనీయంగా నిలిపివేయొచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. అంతేకాదు జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ ఆధారిత ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఏజెంట్ల వద్ద తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ప్రయాణికుడి మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్య అక్రమ దళారుల ఆట కట్టిస్తుందని రైల్వే శాఖ నమ్ముతోంది. దీంతోపాటు అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు మొదటి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఏసీ తరగతులకు ఉదయం 10 గంటల 30 నిమిషాల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు ఉదయం 11 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే ఏజెంట్లు టికెట్ బుకింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఇక వెయిటింగ్ లిస్టు విషయంలో కీలక అప్డేట్ చెప్పింది రైల్వే శాఖ. టికెట్ల స్టేటస్ రైలు బయలుదేరడానికి 4 గంటల ముందే తెలుస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలుగుతోంది. దీన్ని తగ్గించేందుకు ఇక నుంచి 24 గంటల ముందే వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ల స్టేటస్ వివరాలను వెల్లడించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ నిబంధనలన్నీ అమల్లోకి వచ్చాక ప్రయాణికులకు భారీ ఊరట లభించినట్లవుతుందని చెబుతున్నారు అధికారులు.